పునరావేశం వేయాల్సిందిగా చదవడానికి కోరుతాము. నలభై గంటల దీక్షలకు కూర్చున్న వారికి మూలమానండి. ఏర్పాటు చేయాలి కలెక్టర్ శైలాద్రి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి కలెక్టర్ శైలాద్రి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి కలెక్టర్ ఉక్కు పరిశ్రమని ఏర్పాటు చేయండి. 40 గంటల ఉక్కు దీక్షని ఏర్పాటు చేయాలి కలెక్టర్ శైలాద్రి స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో శైలాద్రి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో శైలాద్రి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కడప జిల్లాలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఒక పరిశ్రమను ఏర్పాటు చేయాలి. కడప జిల్లాలో ఒక పరిశ్రమను మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు కడప నగరంలో అఖిల భారత వాటర్ బ్లాక్ ఆధ్వర్యంలో కడప ఉక్కు కారాగారానికి ప్రారంభించాలని ఈరోజు కడప నగరంలో పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేపట్టారు. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ఎన్నో నినాదాలు చేసి సాధించుకున్నాము. ఈరోజు కడప నగరంలో కొన్ని సంవత్సరాల ముందుగానే శంకుస్థాపన చేసిన ఉక్కు కర్మాగారానికి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు పోయాయి, కానీ శంకుస్థాపనలకే పరిమితం అయిపోయింది. రాయలసీమ ఎంతో వెనుకబడింది. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమకు రావాల్సిన హక్కులు కానీ, అసెంబ్లీలు కానీ, హైకోర్టు కానీ ఇవన్నీ కూడా విజయవాడకు తరలించడం జరిగింది. అయినాను రాయలసీమ వాసులైనటువంటి వారు సీఎంలు అయినారు, కానీ రాయలసీమకు ఎప్పుడు పట్టించుకున్న పాపాన పోలేదు. రాయలసీమ అభివృద్ధికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. కనుక ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేసేదేమంటే ఈ కడపలో ఉక్కు కర్మాగారానికి వెంటనే ప్రారంభించాలి. అలా లేని పక్షంలో మీరు నిర్లక్ష్యం వహిస్తే ఇది రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని చెప్పేసి ఈ మీడియా ముఖం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. కడప కర్మాగారానికి ఈరోజు అఖిల భారత బ్లాక్లో ఈరోజు వాళ్ళ ఆధ్వర్యంలో ప్రదీప్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు 24 గంటలు నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ఈ 24 గంటల్లో కింద ప్రభుత్వం స్పందించకపోతే 48 గంటల్లో ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రం అంతా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు, ర్యాలీలు చేపడతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. పునర్విభజన చట్ట ప్రకారము రాయలసీమ హక్కైనటువంటి కడప ఉక్కు పరిశ్రమపై గత రాష్ట్రం విడిపై 10 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయకుండా చాలా నిర్లక్ష్యం ప్రదర్శిస్తూ ఉన్నాయి. ఈరోజు కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు జరిగితే రాయలసీమ జిల్లాలోని నిరుద్యోగులు అనేక వేల మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉపాధి అవకాశాలు లభించేటువంటి పరిస్థితి. కానీ అటువంటి పరిస్థితి లేకుండా ఎన్నికలకు ముందేమో ఖచ్చితంగా ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాకల్లా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇదే ముఖ్యమంత్రి గతంలో 2014 నుంచి 19వ సంవత్సరంలోపు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనటువంటి బీటెక్ రవి గారు, సీఎం రమేష్ గారు దీక్ష చేపడితే ఇక్కడికి వచ్చి కడప జిల్లా పరిషత్ వేదికగా ఖచ్చితంగా కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తామని హామీలు ఇచ్చి ఈరోజు కడప జిల్లాపై నోరు మీద పలేని దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంతేకాకుండా మొన్నటి ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్లో కూడా ఉక్కు పరిశ్రమపై నోరు మెదపుకుంటే కనీసం రాష్ట్రం నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల నుంచి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు అయ్యా మా రాయలసీమ కోసం, మా రాయలసీమలో స్టీల్ ప్లాంట్ కోసం ఎందుకు బడ్జెట్ కేటాయించలేదని ఒక్కరు కూడా అడిగినటువంటి పాపాన పోలేదు.
పట్టించుకోలేదు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మీరు ఇలాగని నిర్లక్ష్యం చేస్తే ఖచ్చితంగా మీకు రాజకీయ సమాధి కడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఖచ్చితంగా రాయలసీమలో జిల్లాలోని నిరుద్యోగులు యువకులను దృష్టిలో ఉంచుకొని రాబోయే కాలంలోనైనా కడప స్టీల్ ప్లాంట్ కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని, లేకపోతే ఖచ్చితంగా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు శ్రీకారం చుట్టామని సందర్భంగా హెచ్చరికలు తయారు చేస్తా ఉన్నాం. జయవర్ధన్, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి.